ఇప్పుడు ప్రజెంట్ మన ఈకో ఫ్రెండ్లీ మేడారం జాతర కార్యక్రమంలో భాగంగా ఎన్సీసీ స్టూడెంట్స్, క్యాడెట్స్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరి చేత మన ప్లాస్టిక్ ఎలా బ్యాన్ చేయాలి అలాంటి విషయాలపై టీటీడీసీ అనే ఇక్కడ అసిన్పర్తిలో కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి, క్యాడెట్లు మరియు అందరూ పార్టిసిపేట్ అవుతున్నారు. ఇలా పార్టిసిపేట్ అవ్వడంతో పాటు ఇక్కడే ట్రైనింగ్ సెక్షన్స్ అలా కానీ కల్చరల్ యాక్టివిటీస్ ప్లస్ మనం అంటే క్యాడెట్స్ ఎలా బిహేవ్ చేయాలి, బస్ స్టాండ్లో ఎలా ఏం చేయాలి అలాంటి పనులు ముఖ్యంగా ఫోకస్ చేసిన పాయింట్ ఏంటంటే ప్లాస్టిక్. ఇది చాలా ఒక మెయిన్ రోల్, వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఒక పాయిజనస్ అనే సర్కిల్లో మనం ఉన్నామన్న సంగతి మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఏదన్నా మనం చేసే మంచి పని ఎప్పుడైనా ఒక కార్యక్రమం అంటే మంచి కార్యక్రమం చేద్దామని పూనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క యంగ్స్టర్ అందరు కలిసి మేడారం జాతర అనే ఈ 1 కోటి మంది మళ్ళీ ఒకటే ప్లేస్లో కలవడం ద్వారా వాళ్ళందరికీ ఒకటే దగ్గర మెసేజ్ ఇస్తే కొందరైనా పాటిస్తారు కదా అన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ప్రతి ఒక్క క్యాడెట్ మరియు ప్రతి ఒక్క వాలంటీర్లు ఇందులో అంటే వాళ్ళ యాక్టివ్గా పాల్గొని మన ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తారు. ప్లాస్టిక్ని బ్యాన్ చేయడానికి మన బస్ స్టాప్లలో ప్రతి ఒక్క క్యాడెట్ ఉంటారు. కాబట్టి ఇవన్నీ చేస్తున్న మన జిల్లా కలెక్టర్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇలాంటి విషయాలు మనకు పెద్దవాళ్ళు మనం సపోర్ట్ చేస్తే మనం కన్ఫర్మ్ చేయగలుగుతాం. కాబట్టి మనం అంటే తెలియని వయసు కాబట్టి మన పెద్దవాళ్ళు ఏ మార్గం చూపిస్తే ఆ మార్గం మనం ఫాలో అవుతాం. కాబట్టి వాళ్ళు చూపేది మంచి మార్గం, మంచి పండుగ రోజు అంటే ప్రతి ఒక్కరూ మొక్కే ఈ పండుగ రోజు మనం ఇలా చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం ఇది అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరూ యాక్టివ్గా పాల్గొని మనం దీన్ని విజయవంతం చేసేసి ప్లాస్టిక్ని ఈ పండుగ అయిపోయేలోపు మనం ఈ జాతర జరిగేలోపు మనం ఎంతో కొంత దీన్ని అంటే బ్యాన్ చేయడానికి మనం పూనుకుందాం. కాబట్టి జై హింద్, థ్యాంక్ యూ.